అక్కడ ఇంకొక కీ, ఈ వాల్యుయేషన్ క్లాజ్ లాగానే ఇంకొక కీ పెట్టుకొని దానికి ఎగనెస్ట్ గా సేమ్ అదర్ వాల్యుయేషన్ క్లాజ్ ఎలాగైనా పెట్టుకొని జిఎల్ అకౌంట్స్, డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఓకే, సో ఇక్కడ పోస్ట్ చేద్దాం. ఈ వాల్యుయేషన్ క్లాస్ అంటే సబ్ గ్రూప్ ఆఫ్ మెటీరియల్ వాల్యుయేషన్ క్లాస్ అంటే డెఫినేషన్ అడుగుతున్నావా, ఎలా వర్క్ అవుతుంది అని అడుగుతున్నా. సబ్ క్లాసిఫైయింగ్ మెటీరియల్స్. With the help of valuation class only, we can able to post the accounting document. So accounting document post అవ్వాలి అంటే valuation class mandate. ఇప్పుడు మనకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉన్నాయి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లేనిదే జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయలేము కదా. పోస్ట్ చేయాలి అంటే ఒక జిఎల్ క్రియేట్ చేసాం కావాలి, ఆ జిఎల్ కావాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలి. ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మన కంపెనీ కోడ్ అసైన్ చేసి ఉంటాం. అలాగా బ్యాక్ ఎండ్ అనమాట. ఇది వాల్యుయేషన్ క్లాజ్ మనకు పోస్ట్ ఈ అకౌంటింగ్ డాక్యుమెంట్ మెటీరియల్ గూడ్స్ రిసిప్ట్ అయినప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్ పోస్ట్ అవ్వాలి అంటే వాల్యుయేషన్ క్లాజ్ కావాలి. వాల్యుయేషన్ క్లాజ్ కావాలి అంటే మెటీరియల్ టైప్స్ అకౌంటింగ్ రెఫరెన్స్ కావాలి. అప్పుడే వాల్యుయేషన్ క్లాజెస్ పిక్ అవుతాయి పోస్ట్ చేసినప్పుడు. వాల్యుయేషన్ క్లాస్ కి ఎగెనెస్ట్ గా జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేసి ఉంటాం. అకౌంటింగ్ జిఎల్ అకౌంట్ OBY0. ఈ వాల్యుయేషన్ క్లాస్ ఎగెనెస్ట్ గానే జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. ఈ వాల్యుయేషన్ క్లాస్ లేకున్నా, ఈ జిఎల్ అకౌంట్ లేకున్నా మనం ఏ అకౌంటింగ్స్ పోస్ట్ చేయలేము. ఏ అకౌంటింగ్స్ అసలు మెటీరియల్స్ తీసుకొని పోస్ట్ చేసే ఏ అకౌంటింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయలేము మెటీరియల్ కి అగెనెస్ట్ గా. మనకి ఎఫ్ఐలో నార్మల్ గా జిఎల్స్ పోస్ట్ చేయాలి అంటే డైరెక్ట్ గా జిఎల్ అకౌంట్స్ ఇస్తాము, పోస్ట్ చేస్తాము. ఇక్కడ మెటీరియల్స్ తోటి పోస్ట్ చేయాలి అంటే మెటీరియల్స్ తోటి అకౌంటింగ్ లోకి లింక్ తీసుకురావాలి అంటే మనకు అకౌంటింగ్ జిఎల్స్ మెయింటైన్ చేయాలి కదా. ఆ జిఎల్స్ మెయింటైన్ చేసేది అగెనెస్ట్ గా వాల్యుయేషన్ క్లాస్. ఆ వాల్యుయేషన్ క్లాస్ ఎక్కడ మెయింటైన్ చేస్తుంటాం, మనం మెటీరియల్ లో మెన్షన్ చేస్తుంటాం. అప్పుడే పోస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఐటమ్ ఓకే చేసేసాము. ఒకటి క్వాంటిటీ వచ్చేసి 2. ఇప్పుడు పోస్ట్ చేస్తే ఎస్ పోస్టెడ్. సో ఈ మెటీరియల్ డాక్యుమెంట్ ఇది. రామ్, ఒక స్మాల్ డౌట్ రామ్. ఈచ్ మెటీరియల్ కు ఒక ఇది వాల్యుయేషన్ క్లాస్ సపరేట్ గా మనం మెయింటైన్ చేయాలా? ఈచ్ మెటీరియల్ టైప్ ఆఫ్ మెటీరియల్ కి వాల్యుయేషన్ క్లాస్ సపరేట్ మెయింటైన్ చేయాలి. అదే టైప్ ఆఫ్ మెటీరియల్ కి ఈచ్ టైప్ కి డిఫరెంట్ మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే కదా మనకు ఏంటి మెటీరియల్ లో డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. అండ్ జిఎల్ అకౌంట్స్ అకౌంటింగ్ సరే, రా మెటీరియల్ కి ఒక జిఎల్ అకౌంట్ పిక్ అవ్వాలి, ఫినిష్డ్ గుడ్స్ కి ఒకటి పిక్ అవ్వాలి, సెమీ ఫినిష్డ్ గుడ్స్ ఇంకొకటి పిక్ అవ్వాలి. అలాగా డిఫరెంట్ పిక్ చేసుకోవాలి. అలా పిక్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ మెయింటైన్ చేయాలి. ఓకే రామ్, ఐ గాట్ ఇట్. ఇక్కడ దీంట్లో పని చేయరాం, అది పని చేయదు. దీంట్లో మన దాంట్లోనే పని చేస్తుంది. ఇక్కడ జస్ట్ మెటీరియల్ ఇస్తున్నా నేను, డిస్ప్లే. ఓకే, ఇది మెటీరియల్ ఇస్తున్నా. ఇది మెటీరియల్ పోస్ట్ అయింది, ఆల్రెడీ పోస్ట్ అయింది. ఇప్పుడు మనం అకౌంటింగ్ డాక్యుమెంట్స్ చూడాలి. ఎక్కడ చూస్తాం, మన అకౌంటింగ్ ఎంట్రీ చూడాలి కదా. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఈ మెటీరియల్ ఇది వచ్చేసి ఎంసెక్ లో MKPF లో ఉంటుంది, టేబుల్ లో స్టోర్ అవుతుంది. క్లాస్ అండ్ ఎస్సీ
యూనియన్ సెగ్. అట్లా కాకుండా ఈ- ఈ code use చేయడం. అంటే MB2L. వినిపించలేదు అసలు, వాయిస్ కట్ అవుతుంది. హలో నా ME23 లో చూపాను. ఓకే, ME23 లో కూడా వస్తుంది. ఇది టీ కోడ్ యూజ్ ME2 ME2N. నీకేమైనా వినిపిస్తుందా? నాకైతే అస్సలు ఏం వినిపించలే. లేదు, మాకు వాయిస్ వినపలేదన్న. మాకు కూడా వినపలేదు నా, బ్రేక్ అవుతుంది. ఆహా. నా ఏంటి నాకు నువ్వేదో చెప్తున్నా. ME23 అని ME23N లో పర్చేజ్ ఆర్డర్ చూసుకోవచ్చు. హిస్టరీ, పిఓ హిస్టరీ చూసుకోవచ్చు. రావంజీ, యా ME2N లో చూడొచ్చు కన్నా. ME2N లో నాగేంద్ర ME2N, ME2L. ఓకే, ME2N. ఓకే, ఇక్కడ పిఓ చూసుకోవచ్చు. లిస్ట్ కావాలంటే చూసుకోవచ్చు. మనకు ఇదేంటి ఎండ్ యూజర్ యాక్టివిటీస్. మనం కన్సల్టెంట్, యాజ్ ఏ కన్సల్టెంట్ గా చూడాల్సింది టేబుల్ లెవెల్లో. యాజ్ ఏ కన్సల్టెంట్ గా మనకు ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అసలు నో యూజ్. ఎప్పుడు టెస్టింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అంతే. యూజర్ యాక్టివిటీస్ మనకు అవసరం లేదు, టేబుల్ లెవెల్లో చూసుకోవాలి. అదే డాక్యుమెంట్ ఇక్కడ ఇస్తే ఇదిగో. సో మన ఈ మెటీరియల్కి అగెన్స్ట్ గా ఈ ప్లాంట్, ఈ సప్లయర్ డీటెయిల్స్ అన్ని, ఇది ఐటమ్ డేటా ఎంసెగ్. మనకు బీసెగ్ ఎలా ఉంటుందో మెటీరియల్ సైడ్ కూడా ఎంసెగ్ అలా ఉంటుంది. ఓకే, మైగోల్ అనేది చూడొచ్చు. ఎస్ఫోరానాలో ఇంకొక అడ్వాంటేజ్ మీగోలోనే చూడొచ్చు. ఓకే, ఇక్కడ మెటీరియల్ డాక్యుమెంట్ డిస్ప్లే పెట్టేసి, ఓకే డిస్ప్లే పెట్టేసి ఏం డిస్ప్లే కావాలి మీకు. ఓకే, మెటీరియల్ డాక్యుమెంట్ డిస్ప్లే కావాలంటే ఆ మెటీరియల్ నెంబర్ ఇచ్చేస్తే ఇక్కడే చూడొచ్చు. మీకు ఈసీసీలో ఓల్డ్ దాంట్లో లేదు, మన లేటెస్ట్ దాంట్లో ఏమన్నా ఉందేమో, లేటెస్ట్ ప్యాకేజ్ లో. బట్ ఎస్ఫోరానాలో ఇక్కడే మీగోలోనే చూసుకోవచ్చు మన అకౌంటింగ్ డాక్యుమెంట్. బాగా అబ్జర్వ్ చేయండి స్క్రీన్, ఒక చోట కంపల్సరీగా కనిపిస్తుంది. మీరు చూడంగానే చెప్పచ్చు. ఇది రామ్, దేని గురించి చెప్తున్నా? అకౌంటింగ్ డాక్యుమెంట్ చూడాలి, మీగో స్క్రీన్ లోనే చూడాలి. ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఛాన్సెస్. మనం జస్ట్ తెలియకపోయినా సరే ఈ ఐడెంటిఫికేషన్, జస్ట్ ఈ ట్యాబ్ ఏంటి, మెటీరియల్ అంటే మెటీరియల్ గురించి ఉంటుంది. ఈ ట్యాబ్ లో క్వాంటిటీ గురించి ఉంటుంది. ఇక్కడ వేర్ అంటే ఎక్కడ ఏ ప్లాంట్ లో స్టోర్ అయిందో ఆ ప్లాంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ డేటా, మన పర్చేజ్ ఆర్డర్ ఏంటి ఆ డీటెయిల్స్ అని. ఇక్కడ పార్ట్నర్ అంటే వెండార్ డీటెయిల్స్, మన వెండార్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక అకౌంటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏ కాస్ట్ సెంటర్, ఏ జిఎల్ అకౌంట్, ఇవన్నీ దీనిలో ఉంటాయి. సో ఇలాగనే ఇక్కడ కూడా ఉన్నాయి కదా ట్యాబ్స్. ఒకటి వచ్చేసి జనరల్ డేటా, ఓకే, ఇంకొకటి వచ్చేసి వెండార్ డేటా, హెడర్ డేటా అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి. సో ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరు ఎంటర్ చేసిన డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, F5 డాక్యుమెంట్స్. ఓకే, క్లిక్ చేస్తే F5 అకౌంటింగ్ ఎంట్రీ వస్తుంది మనకి. ఇది అకౌంటింగ్ ఎంట్రీ, డెబిట్, ర్యామ్ అకౌంట్ డెబిట్, జిఆర్ఐఆర్ అకౌంట్ క్రెడిట్. కరెక్టేనా ఎంట్రీ? మనం 2 క్వాంటిటీ, మన క్వాంటిటీ వచ్చేసి 2 ఒక్కొక్క ఈచ్ ఎంత 3000 GHS తో చేసినాము. ఓవర్ కాస్ట్ ఇది, బట్ GHS అనే కరెన్సీతో
ఈచ్ వన్ వచ్చేసి 3000 అని పిఓ క్వాంటిటీలో పెట్టినాం. ఓకే, 2 into 3 మనం ఇప్పుడు ఈ మెటీరియల్ డాక్యుమెంట్, ఈ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఓన్లీ 2 మాత్రమే రిసీవ్ చేసుకున్నాం. ఆ 2 రిసీవ్ చేసుకున్న దానికి 6000 అయింది. 2 into 3000 6000 కరెక్టేనా మన ఎంట్రీ? ఇది Yes, బీసెక్. yes, Ram. Correct. ఈ డాక్యుమెంట్ మళ్ళీ బీసెక్ లోనే ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ మనకు అకౌంటింగ్ డాక్యుమెంట్ కాబట్టి బీసెక్. టేబుల్ రెఫర్ చేసుకోవాలి మనం ఆల్వేస్. ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నామా అంటే టేబుల్ రెఫర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. టేబుల్స్ ఇంపార్టెంట్. టేబుల్స్ లేవు అంటే డెవలప్మెంట్ చేయలేము. ఐఈజిహెచ్ టూ లైన్ ఐటమ్స్ సేమ్ అమౌంట్. పోస్టింగ్ కీస్ 8196. ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ ఇండికేటర్. అమౌంట్ డీటెయిల్స్ అన్ని స్టోర్ ఇక్కడ టేబుల్లోనే స్టోర్ అయ్యాయి. ఈ ట్రాన్సాక్షన్ టైప్ ఆర్ఎండబ్ల్యూఈ ట్రాన్సాక్షన్ టైప్. మీగో వచ్చే ట్రాన్సాక్షన్ టైప్. ఓకే, మీగో పోస్ట్ చేసింది. ఇప్పుడు గుడ్స్ రిసిప్ట్ అయింది. ఇన్వాయిస్ కూడా రావాలి కదా గుడ్స్ తో పాటు. కొన్నిసార్లు గుడ్స్ తో పాటు ఇన్వాయిస్ వస్తుంది, కొన్నిసార్లు సపరేట్ గాను వస్తుంది ఇన్వాయిస్. అంటే అది ఎక్కడ వస్తుంది? మీరు సమ్ టైమ్స్ సర్వీస్ బేస్డ్ వచ్చినప్పుడు వస్తుందన్న. ఆర్షేక్ టేబుల్ కదా, ఆర్షేక్ ఆర్కేపీ. గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నామంటే కంపల్సరీగా ఇన్వాయిస్ కూడా రావాలి. మెటీరియల్, ఫిజికల్ మెటీరియల్ తీసుకున్నాము అంటే ఇన్వాయిస్ కూడా రావాలి, మీరో కూడా రావాలి. నువ్వేం సీనా ఏదో చెప్పు. సర్వీస్ బేస్డ్ దానికి గూడ్స్ రాదు కదన్నా అంటుంది. సర్వీస్ దానికి గూడ్స్ రాదు, ఓన్లీ మీరో వస్తుంది, ఓన్లీ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ మ్యాండేటరీ మనకి. ఓకే, పిఓ ఉంటుంది కంపల్సరీగా ఉండేది సర్వీసెస్ లో. పిఓ ఉంటుంది, ఇన్వాయిస్ ఉంటుంది. ఓకే, సర్వీస్ ఉంటుంది. ఇది సర్వీస్ పిఓ కాదు కదా మనతో. గూడ్స్ పిఓ, సర్వీస్ పిఓ కాదు. ఓకే, నెంబర్ రేంజ్ 51 ఈజ్ మిస్సింగ్. సో నెంబర్ రేంజ్ 51 మిస్సింగ్ అవుతుంది మనకి. 51 తోటి నెంబర్ రేంజ్ మెయింటైన్ చేయాలి. అకౌంటింగ్ డాక్యుమెంట్ నెంబర్ మనం మన కంపెనీకి అయితే మెయింటైన్ చేసినాము, ఈ సర్వర్ లో లేవు కాబట్టి మెయింటైన్ చేయాలి. ఇది ఆ సర్వర్ ఇప్పుడు యూజ్ చేస్తాను. ఇది నాగేంద్ర సర్వర్ లో, మన సర్వర్ లో లేదు. ఆ డీటెయిల్ అవన్నీ ఎత్తిపోయినాయి, అసలు చేసే కాదు. దాంట్లో స్టాండర్డ్ గా కాన్ఫిగరేషన్ చేయాలి మనం, లేదంటే చేసే కాదు. ఇంటిగ్రేషన్ P1 వచ్చేసి, సో ఇక్కడ ఆల్రెడీ 3000 ఉంది. సో 4000 తో మెయింటైన్ చేసుకుంటా. 4 ఇక్కడ కూడా సేమ్ 4 ఇస్తా. ఓకే, ఓకే, డన్.
సో మనకి ఇప్పుడు ఇందాక 3 lakhs సిరీస్ తో ఒక డాక్యుమెంట్ పోస్ట్ అయింది కాబట్టి ఇక్కడ 1 అప్డేట్ అయింది ఎన్ఆర్ స్టేటస్ అంటే నెంబర్ రేంజ్ స్టేటస్. లాస్ట్ నెంబర్ ఏది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొక నెంబరు లాస్ట్ నెంబర్ రేంజ్ ఎక్కడ ఏది పోస్ట్ అయింది అనేది చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా పోస్టింగ్ ఏది అవ్వలేదు కాబట్టి 0లో ఉంది. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా ఏదో పోస్ట్ అయింది, అది నార్మల్ 01 తోటి, అది కూడా ఇది. ఓకే, మన సర్వర్ నువ్వు రిజాల్వ్ చేపియాల్సిన ఎలాగోలా. ఆ సర్వర్ బాగుంది. చేపిస్తాను. అది ఎక్కడ నా ప్రాబ్లం వస్తాను? నేను పొద్దున్న చెక్ చేసిన ప్లాంట్ అవన్నీ కనపడుతున్నాయి. ప్లాంట్ నేనేంటి మళ్ళీ క్రియేట్ చేసిన ప్లాంట్ ఇవన్నీ. ఓకే, పిఓ రైట్ చేయడానికి ట్రై చేయి. చేస్తాను. పర్చేజ్ open ఆర్డర్ చేస్తాను. ME21 లో పిఓ రైట్ చేయడానికి ట్రై చేస్తే మనకు వెండర్ డీటెయిల్స్ ఇవన్నీ డిసేబుల్ లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, స్టాండర్డ్ ఎంఎం లోని స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ లేదు, పిఓ రైట్ చేయడానికే లేదు, నాట్ పాసిబుల్. ఆ డాక్యుమెంట్ టైప్స్ అన్ని పోయినాయి. అవన్నీ చేయాలంటే మనకు ఎంఎం తెలిసిండాల, అది స్టాండర్డ్. ఇక్కడ వచ్చేసి మనం మైరో రైట్ చేసేటప్పుడు పర్చేజ్ ఆర్డర్ కానీ మిగతా ఏంటో వేరే కూడా చేస్తుంటారు రియల్ టైంలో రెఫరెన్స్ గా. సో మన దగ్గర పర్చేజ్ ఆర్డర్ ఉంది కాబట్టి సో పర్చేజ్ ఆర్డర్ తోటి చేద్దాం. సో ఇది ఇది మన పర్చేజ్ ఆర్డర్. ఓకే, సో ఈ పర్చేజ్ ఆర్డర్ తీసుకుంటే ఎస్, సో ఆటోమేటిక్ గా 2 వచ్చింది. ఎందుకంటే గూడ్స్ రిసిప్ట్ 2 అయింది. ఆటోమేటిక్ గా ఇన్వాయిస్ కూడా 2నే వచ్చింది. ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ 2 అయింది కాబట్టి ఇన్వాయిస్ 2 వచ్చింది. ఇక్కడ ఏదో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎర్రర్ మెసేజెస్. ఎంటర్ ట్యాక్స్ కోడ్. ఓ ట్యాక్స్ కోడ్స్ ఏంటి మహేంద్ర, దీనికి ఏమున్నాయి? ట్యాక్స్ కోడ్ ఇంకా చేయలేరా ఉంది, ఆఫ్ లో ఉంది. చేయాలి. ఈ రోజు చాలు. ఓకే, ట్యాక్స్ కోడ్ కాన్ఫిగరేషన్ చేస్తేనే ఇక్కడ అవుతుంది. ఆ జిఎల్ కి ఏమైనా ట్యాక్స్ కోడ్ రిమూవ్ చేయండి, ఎఫ్ఎస్ చేయడం పాసిబుల్ అవుతుందా? చేస్తాను, ఒక్క నిమిషం.